తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత నావికుల మృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన. దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ ఘాటు విమర్శలు. పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన విదేశాంగ మంత్రి. 2047 నాటికి భారత్ను అగ్రశక్తిగా మార్చడమే లక్ష్యం. రాష్ట్ర పునర్నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేసిన చంద్రబాబు. అధికారం కాదు, బాధ్యతే ముఖ్యం. ప్రజల తీర్పే చరిత్రను మార్చిందన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబుపై అంబటి విమర్శలు. ఏపీ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం. సింగరేణి కార్మికులకు శుభవార్త. మెడికల్ బోర్డు పునఃప్రారంభం. 335 మందికి కారుణ్య నియామకాలకు మార్గం. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించిన ధర్మాసనం. మీనాక్షి కేసుపై ఖర్గే స్పందన. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ కేంద్రంపై విమర్శలు. కోల్కతా ప్రభుత్వ భవనంలో భారీ అగ్ని ప్రమాదం. 4000కు పైగా ఓటింగ్ యంత్రాలు అగ్నికి ఆహుతి. ఇంధన సరఫరాపై కేంద్రం కఠిన నిర్ణయం. భారీ కొనుగోళ్లపై నియంత్రణ. సామాన్యులకు అందుబాటు కొనసాగింపు. మైనర్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు. ప్రభుత్వం బీజేపీపై తీవ్ర ఆరోపణలు. 190 జీవో అమలుపై తెలంగాణ రక్షణ సేన అల్టిమేటం. వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హెచ్చరిక. తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత. ఘర్షణల కేసులో 24 మందిని అరెస్ట్ చేయాలని జేసీ డిమాండ్. ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధి సమీపంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎన్టీ సెట్టెబెల్లో చమురు నౌకపై జరిగిన దాడిలో 24 మంది సిబ్బందిలో 21 మంది భారతీయ నావికులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు భారత ప్రభుత్వం ధృవీకరించింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని అమెరికా రాయబార కార్యాలయం ముందు భారత్ అధికారికంగా నిరసన తెలిపింది. ఇదే ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ దాడిని ఖండించారు. వాణిజ్య నౌకల భద్రతను కాపాడాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ సమాజం మరోసారి గుర్తు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విమర్శలు చేస్తున్న ఐరోపా దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గట్టి సమాధానమిచ్చారు. ఫిన్లాండ్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఇంధన ధరలు, ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఒకవైపు భారత్ రష్యా చమురు కొనడాన్ని ప్రశ్నిస్తూ మరోవైపు భారతదేశ ప్రత్యర్థులకు ఐరోపా దేశాలు ఆయుధాలు విక్రయించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారని నిలదీశారు. ఆ ఆయుధాలు భారత్ పైనే ఉపయోగించాయని గుర్తు చేశారు. అమెరికానే గతంలో రష్యా ఇంధనం కొనుగోలు చేయాలని సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తూ నీతులు చెప్పే ముందు వాస్తవాలను గుర్తు పెట్టుకోవాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానానికే ప్రాధాన్యం ఇస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన కూటమి 2 ఏళ్ల పాలన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత కేంద్ర సహకారంతో పోలవరం, అమరావతి, విశాఖ రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులకు ఊతమిచ్చినట్టు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ 3 ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నెలలో రాయలసీమ ఉక్కు కర్మాగారం ప్రారంభిస్తామని, భారీ పెట్టుబడులతో ఆ ప్రాంత రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే అప్పులు చేసే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉండదు అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కేవలం ఓట్లు వేయరని, అవసరమైతే చరిత్రనే తిరగరాస్తారని అన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదని, బాధ్యత అని పేర్కొన్నారు. కూటమి విజయం రాజకీయ పార్టీలది మాత్రమే కాకుండా ప్రజల విజయమని ఆయన స్పష్టం చేశారు. జనసేన 21 స్థానాల్లోనే పోటీ చేసిన 100% విజయం సాధించిందని గుర్తు చేశారు. గ్రామ సభలను ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని, ఇచ్చిన హామీల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. నిరసన కార్యక్రమం సందర్భంగా ఆయన ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. అక్కడ ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జోక్యం చేసుకున్నట్టు సమాచారం.
అంబటి వ్యాఖ్యలపై తెలుగుదేశం కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి ఇలాంటి భాష వాడడం సరికాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో పరస్పర విమర్శలు సహజమే, అయినా కూడా వ్యక్తిగత దూషణలు రాజకీయ సంస్కృతిని దెబ్బతీస్తాయని పేర్కొంటూ ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త తెలిపారు. కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా తిరిగి ప్రారంభించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేపు మంచిర్యాలలో 335 మంది వారసులకు కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నట్టు వెల్లడించారు. మారుపేర్ల సమస్య పరిష్కారానికి న్యాయ సలహాలు తీసుకుంటున్నామని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే సింగరేణిలో 2657 పోస్టులు భర్తీ చేసి వేలాది మందికి కారుణ్య నియామకాలు కల్పించినట్టు తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. నామినేషన్ తిరస్కరణపై నేరుగా జోక్యం చేసుకునే అధికారం తమకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకున్న తీర్పులు ఉంటే సమర్పించాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని పేర్కొంది. దీంతో ఆమె దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అర్హత లేదంటూ న్యాయమూర్తులు కొట్టివేశారు. అనంతరం స్పందించిన మీనాక్షి నటరాజన్ ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన విధానమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం నుంచి సకాలంలో స్పందన రాలేదని, కనీసం సుప్రీంకోర్టు తమ వాదనలను విని నిర్ణయం వెల్లడించిందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మొదట ఎన్నికల సంఘం, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఆ మేరకు తాము హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. అయితే నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధం, అనైతికం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. ఇలాంటి కీలక నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి లేకుండా జరగవని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం, ప్రతిపక్షాలను వేధించడం లక్ష్యంగా పెద్ద కుట్ర జరుగుతుందని ఖర్గే విమర్శించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని అలీపూర్ ప్రాంతంలోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 24 గంటలకు పైగా శ్రమించారు. ఈ ప్రమాదంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన దాదాపు 4000 ఓటింగ్ యంత్రాలు దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మంటలు అసాధారణంగా వ్యాపించిన తీరుపై నిపుణులు పరిశీలన చేపట్టగా న్యాయ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు సాధారణ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదని పేర్కొంది. వారు ప్రత్యేక సరఫరా కేంద్రాల ద్వారానే ఇంధనం పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు తొలుత 90 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. సామాన్య వినియోగదారులకు ఇంధన కొరత తలెత్తకుండా బంకుల వద్ద అనవసర ఒత్తిడి తగ్గించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. మైనర్ బాలికకు సంబంధించిన ఘటనపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో జరిగిన ఘటనలో మాజీ మంత్రులు వెంటనే బాధితురాల్ని పరామర్శించారని, కానీ ప్రస్తుత వ్యవహారంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించలేదని ప్రశ్నించారు. పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుణ్ణి 9 రోజుల పాటు దాచిపెట్టారని ఆరోపిస్తూ దీనిపై బండి సంజయ్ను పోలీసులు విచారించారా, నోటీసులు ఇచ్చారా అంటూ నిలదీశారు. తెలంగాణలో మైనర్ బాలికల భద్రతపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 190 జీవో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని ఆమె విమర్శించారు. 317 జీవో బాధితుల కోసం తీసుకువచ్చిన 190 జీవోకు ఇప్పటికే నెలలు గడిచినా కూడా ఒక్క ఉద్యోగిని స్వస్థలానికి బదిలీ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్తో సంబంధం లేకుండా అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి 190 జీవోను తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
లేకపోతే ఉద్యోగులు ఉపాధ్యాయులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, చట్ట వ్యవస్థకు భంగం కలిగించిన ఆరోపణలకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు సహా 24 మంది పార్టీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాడిపత్రిలో నిరసన చేపట్టిన ఆయన చట్టం అందరికీ సమానంగానే వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.